ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఎన్నిసార్లు కూర్చుని ఉంటాడు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కూర్చుని ఉంటాడు. అట్లాగే ఈయన పిఠాపురంలో కూర్చుంటానని చెప్తే మనం నోట్ ఎలెట్టుకుని వింటామా? అక్కడ తర్వాత ఎవరు చూస్తారు? లోకలు వరమే చూస్తాడు, ఎమ్మెల్సీ హోదాలో వరమే చూస్తాడు. పవన్ కళ్యాణ్ తరపున ఒక పిఏనో ఎవరినో పెడతారు, పేరుకి పవన్ కళ్యాణ్, మొత్తం నడిపే. కానీ పిఠాపురం నియోజకవర్గం అంటే ఇంకా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏదంటే పిఠాపురం అని అంటారు, వర్మ నియోజకవర్గం పిఠాపురం అని అంటారు కదా. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వరమే అంటారు, ఆ ఊళ్ళో వాళ్ళ లెక్క కదా. రాష్ట్రంలో ఎవడేమనుకుంటే ఆయనకి ఏం పోయా, ఇదివరకు ఎవడికి తెలుసు? 10 ఏళ్ల వరకు ఆ పరిస్థితి ఉంటదా? అంతే, 10 ఏళ్ల పాటు ఆ పరిస్థితి ఉండి మళ్ళీ వర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చే అంత ఉంటదా? అంటే ఇప్పుడు చేతిలో అతని చేతిలోనే పవర్ ఉన్నప్పుడు ఏముంది? పవన్ కళ్యాణ్ గా చూస్తారు కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా చూడరు కదా. పిఠాపురం ఎమ్మెల్యే అంటే వర్మే అవుతాడు. అంటే ఇదంతా టీడీపీ అధికారంలోకి వస్తే అంతే. ఒకవేళ పవన్ మాత్రమే గెలిచి టీడీపీ అధికారం లేకపోతే ఈయన భవిష్యత్తు చూసుకోవాలి. అప్పుడు 2000 నెక్స్ట్ ట్రిప్ కి వచ్చేటికి 29లో వద్దంటాడు పిఠాపురం, పవన్ కళ్యాణ్ వద్దంటాడు, లేదంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు.